వరంగల్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు అనేక కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సాగుబడికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు. మరోవైపు వర్షాకాలం నేపథ్యంలో వరద ముంపు నివారణకు అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సాగుబాట పట్టిన రైతాంగం కోసం విత్తనాలు, ఎరువులు ఇబ్బంది లేకుండా చూసేందుకు వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. నకిలీ విత్తనాలు విక్రయించే షాపులపై టాస్క్ ఫోర్స్తో పాటు పోలీసులు, వ్యవసాయ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా వరంగల్ నగరంలో విత్తనాలు, ఎరువుల షాపులను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. జిల్లాలోని విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించిన విత్తన డీలర్లు వానాకాలానికి సంబంధించి రైతాంగానికి నాణ్యతతో కూడిన విత్తనాలు అమ్మాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వరదల ముంపు నివారణ చర్యలపై కూడా దృష్టి పెట్టిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించి ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. నగర వ్యాప్తంగా 66 డివిజన్లలో ప్రమాదకరంగా ఉన్న భవనాలను వెంటనే గుర్తించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే క్రమంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, కూలి ప్రాణ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉన్నందున ముందస్తుగా చర్యలు చేపట్టి నోటీసులు అందజేయడంతో పాటు ప్రమాదాన్ని సూచించేలా స్టిక్కర్లు అతికించాలని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో వరద ముంపు ప్రాంతాలను గుర్తించి ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 24 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 556 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టారు. వాటిని పాఠశాలల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా స్కూల్స్ ప్రారంభం నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, మహిళా సంఘాలు కుట్టిన ఏకరూప దుస్తులు కూడా విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉంచారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో అమరులైన వారందరినీ స్మరించుకుంటూ జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని కలెక్టర్ వివరించారు. ఖిలా వరంగల్లో గల తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద కలెక్టర్ పి ప్రావీణ్య అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నగర మేయర్ గుండు సుధారాణి జాతీయ జెండాను ఎగురవేశారు. వరంగల్ మామునూర్ 4వ బెటాలియన్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమాండెంట్ శివప్రసాద్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా వేడుకలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జూన్ 5వ తేదీన వరంగల్ మహానగర పాలక సంస్థ ఐటీసీ వావ్ ఈ శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత పర్యావరణవేత్తలు మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలని, ప్లాస్టిక్ని వాడకుండా దానికి ప్రత్యామ్నాయంగా పేపర్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ వాడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి వాటిని సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య విజయం సాధించారు. జిల్లాలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కౌంటింగ్ చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్పై 2,20,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.